చంద్రబాబు గారు రౌడీ కాదట, రౌడీయిజం అంటే ఏంటో కూడా తెలియదట, అందులో అతను పుట్టలేదట. చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. ట్రోల్స్ చిన్నగా జరగట్లేదు. చంద్రబాబు గురించి ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు గారు మాట్లాడిన మాటలకి ఎలా అతన్ని ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రజలందరూ కూడా చూడాలి. ఎందుకంటే రాజకీయాలలో నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ అన్నీ కూడా అవసరమే. చిన్న తప్పు చేసినా ప్రజలు ఎత్తి చూపిస్తారు, అవతల వాళ్ళు నీ తప్పుల్ని ఎండగడతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై ఇదే విధంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి చంద్రబాబు గారు మాట్లాడిన మాటలను బట్టి. ఇంతకీ చంద్రబాబు గారు ఏం మాట్లాడారు విన్న తర్వాత మళ్ళీ దీనిపై విశ్లేషించుకుందాం. నేను ఎప్పుడు రౌడీదో నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా హత్యలు చేయను, నాకు నమ్మకం లేదు, నమ్మకం కాదు, నా ప్రవృత్తి కాదు, నా జీవితంలో దానికి నేను పుట్టలేదు. అందుకే కొంతమంది అంటారు నువ్వు సౌమ్యుడివి, నువ్వు లాభం లేదు రాజకీయాలు. కానీ నేను ఎప్పుడు రౌడీదో నాకు తెలియదు. అబ్బాబ్బాబ్బా ఏమి నటనా, ఏమి నాటకాలు. అంతకుముందు మీరే కదా చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ నారాయణ లాగా ఈ దైవం గారు చాలా పెద్ద రౌడీ, నేను అందరికంటే పెద్ద రౌడీ నేనే అని చెప్పింది మీరే కదా. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళిపో. సారీ సార్. ఇప్పుడేమో మళ్ళీ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారి లాగా ఇప్పుడు నాకు రౌడీజం అంటే ఏందో తెలియదని నంగనాచి మాటలు మాట్లాడితే ఎట్లా? నేను ఎప్పుడు కూడా హత్యలు చేయను, నాకు నమ్మకం లేదు, నమ్మకం కాదు, నా ప్రవృత్తి కాదు, నా జీవితంలో దానికి నేను పుట్టలేదు. దానివల్ల అంట నమ్మకం లేదంట. అంటే ఉపయోగం ఉంటే హత్యలు చేయించేవాడు అనే కదా, చేయించావనే కదా దానికి అర్థం. ఇప్పుడు మనం నమ్మాలి. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి రౌడీజం అంటే ఏందో తెలియదు, వీరప్పన గారికి గంధపు చక్కెర స్మగ్లింగ్ అంటే ఏందో తెలియదు, పుట్టా మహేష్ యాదవ్ కి డ్రగ్స్ అంటే ఏందో తెలియదు. పిల్లనిచ్చినటువంటి మామని వెన్నుపోటు పొడిచి ఆయన చంపేసి పింగళ దశరథరామ్ గారు, మల్లెల బాబ్జీ, రాజారెడ్డి గారిని, పొంగవీటి రంగా గారిని, ఇవన్నీ నీ రాక్షసత్వం తాలూకా జ్ఞాపకాలే కదా, నీ రాజకీయ అవసరాల కోసం చేయించినటువంటి హత్యలే కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఉపయోగం ఉంటే హత్యలు చేయిస్తావు అనేది నువ్వు చెప్పకనే చెబుతున్నావు కదా. అందుకే కొంతమంది అంటారు నువ్వు సౌమ్యుడివి, నువ్వు లాభం లేదు రాజకీయాలు. కానీ చూశారుగా చంద్రబాబు గారు మాట్లాడే మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి నాకైతే. జనాలంతా కూడా చంద్రబాబు గారు మాట్లాడే మాటలను చూస్తే నిజంగా నవ్వుకుంటారు. నిజంగా చంద్రబాబు గారు అమాయకుడా? జనాలంతా అంటుంటారంట అతనికి కావలసిన వాళ్ళు, రాజకీయాలకు నువ్వు పనికిరావు అంటుంటారంట. రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేయటం, చిత్తులు చేయటం, అవతల వాళ్ళని నోరెత్తకుండా తప్పుడు ప్రచారాలు చేయటం, గ్లోబల్ ప్రచారాలు చేయటం, మీకన్నా మించి దేశంలో ఇంకెవరైనా ఉన్నారా బాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీరందరూ కూడా చూశారు. రౌడీయిజం అంటే తెలీదా? మరి తిరుపతిలో మీ స్టూడెంట్ లైఫ్ దగ్గర నుండి ఏదో కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. నేను తిరుపతిలోనే ఉంటాను కాబట్టి తిరుపతిలో ప్రజలు మాట్లాడుకున్న మాటల్ని, మీ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉండేదో, తిరుపతిలో మీరు చదువుకునేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇక్కడ కూడా యూనియన్ లీడర్గా ఎలా ఉండేవాళ్ళు చెప్తుంటారు. ఆ తర్వాత మల్లెల బాబ్జీ హత్య ఎలా జరిగిందో ఇప్పుడు వీడియోలో కారుమూరి వెంకటరెడ్డి గారు కూడా చెప్తుంటే విన్నాను. మిమ్మల్ని ఇప్పుడు నుండి కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి కూడా మల్లెల బాబ్జీ గురించి, జర్నలిస్ట్ పింగళ దశరథరామయ్య గురించి, తర్వాత మామను ఎలా వెన్నుపోటు పొడిచి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావో దాని గురించి, తర్వాత మాజీ హోంమంత్రి మాధవరెడ్డి గారి గురించి, ఆయన మరణం వెనకాల ఉన్న రహస్యం గురించి, ముఖ్యంగా వైఎస్ రాజారెడ్డిని ఎలా చంపారో దాని గురించి, రాష్ట్రంలో కథలుగా అందరూ మీ పేర్లే చెప్తారు. చూశారు కదా సోషల్ మీడియాలో కారుమూరి వెంకటరెడ్డి గారు చెప్పిన మాటలన్నీ.
జనరల్గా మీ పేరే వీళ్ళందరి వెనకాల మీరే వాళ్ళందరినీ కూడా చంపించేశారు అని చాలామంది ప్రచారం చేసుకుంటుంటారు, నెటిజన్లు అనుకుంటుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదే వైరల్ అవుతూ ఉంది వీడియోలన్నీ కూడా. మరి నాకేమీ తెలీదు, మీకేమీ తెలియకనే రాజారెడ్డి చనిపోయాడా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఏమీ తెలియకనే వైఎస్ రాజారెడ్డి గారు చనిపోయారా? పోనీ మీకు ఏమీ తెలియకనే పిల్లనిచ్చిన మామ అని కూడా చూడకుండా మామనే టీడీపీ పార్టీ ఎవరైతే స్థాపించారో ఆ వ్యక్తినే దింపేసి ఆయన పైన చెప్పులు వేయించి మీరు ముఖ్యమంత్రి కాగలరా? మీకు అంత తెలివి లేకపోతే, మీరు అమాయకుడైతే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళ మీరు? ఇవన్నీ పక్కన పెడితే మీ రాజకీయ చతురత, మీ అనుకూల మీడియా ద్వారా మీరు ఎలా ప్రచారం చేయిస్తారో, అసలు ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిసిందని మీరు ఎలా మాట్లాడుతారో, అవతల వ్యక్తుల్ని, అవతల రాజకీయ పార్టీ మీ అపోజిషన్ వ్యక్తుల్ని ఎంత ఇరకాటంలో పెట్టిస్తారో, మీరు అమాయకులు అని చెప్పుకుంటున్నారా మీరు? ఇవన్నీ మీరు చేసే పనుల్లో ఎంత నలిగిపోతుంటారో అవతల వ్యక్తులు. నేను రాజకీయాలు అసెంబ్లీలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రోసయ్య గారు మాట్లాడిన మాటలన్నీ కూడా వింటుంటాం. రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని అమాయకులు అనుకోవటం, ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు ఎవరూ పెట్టుకోలేదు బాబు గారు. మరి ప్రజలు సోషల్ మీడియాలో ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఇంతగా వైరల్ చేస్తుంటారో, దీనికి చంద్రబాబు గారు అసలు ఏ సమాధానం చెప్పకుండా తనకు తాను గొప్ప వ్యక్తిగా ఎలా చిత్రీకరించుకుంటున్నాడో ప్రజలే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి.